మళ్ళీ మీ నాన్నగారి పేరున పేదవాళ్ళందరికీ రాయుడు గారు ఇల్లిప్పిస్తే తనకు కూడా వచ్చిందని మళ్ళీ ఇన్నాళ్లకు మన ఊరొచ్చాడు. ఓ, అయితే తను పేదవాడన్నమాట. ఏమ్మా, ఏదైనా తప్పు జరిగిందా? అంటే చెప్పితే నేను అప్పన్నతో చెప్పి ఇంకొకసారి జరగకూడదు. ఇకపై మన ఊళ్ళో తోలు బొమ్మలాటే జరగకూడదు. ఏంటమ్మా మీరనేది? అవును, ఇకపై ఈ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల ఎక్కడ తోలు బొమ్మలాట జరగకూడదు. ఆ కథలు నా చెవికి వినపడకూడదు. అది వాళ్ళ జీవనోపాధి కదమ్మా. మరి తోలుబొమ్మలాడించకుండా వాళ్ళ జీవితాలు హ? 5 లక్షలు. ఇది తీసుకెళ్ళి వాళ్ళ మొహాన కొట్టు. దీంతో వ్యాపారమే చేసుకుంటారో వ్యవసాయమే చేసుకుంటారో వాళ్ళిష్టం. కానీ ఇక జీవితంలో వాళ్ళు తోలు బొమ్మలు ఆడించకూడదు. కాదు కూడదు అంటే ఎలా అంటారు మైనావతి? ఆర్డర్ వేసింది ఎవరు? ఈ నిరంజన్ భార్య కదా, అదే నువ్వు కదా. వస్తాను సార్, వస్తానమ్మా. అమ్మా మైనావతి, వాళ్ళకి అన్నం పెట్టే కళని దూరం చేయడం న్యాయమా తల్లి? న్యాయం, ధర్మం, జాలి, దయ ఇలాంటివన్నీ నా జీవితంలో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాయి. నేనే తీసేశాను. నాకు కావాల్సింది నా కుటుంబం, నా పరువు, నా ప్రతిష్ట, నా మనశ్శాంతి. ఇక ఇంకొకరి గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. అది కాదమ్మా నేను చెప్పే. ఇదే నా మాట. గతాన్ని గుండెల్లో పెట్టుకుని ఎంత రగిలిపోతున్నావో నాకు తెలుసమ్మా. కానీ నీ గుండెల్లో మంటలు చల్లారితే తప్ప నువ్వు మళ్ళీ మామూలు మనిషివి కాలేవు. అది ఎప్పుడు జరుగుతుందో ఏంటో. అప్పన్నకివ్వాల్సిన చెక్కుని మీరు తీసుకుంటారేంటయ్యా? నీకు శ్రమ తగ్గిద్దామని ఇప్పుడు మీరు వెళ్ళి అప్పన్న వాళ్ళకి చెక్కిచ్చి చెప్పారనుకోండి, వాళ్ళు మా మైనావతి మనసుని వేరేలా అర్థం చేసుకుంటారు. అదే స్వయంగా నేనే వెళ్ళి చెప్పాల్సిన రీతిలో చెప్పి వాళ్ళకి చెక్కు చేతిలో పెట్టాననుకోండి, వాళ్ళప్పుడు బాగా అర్థం చేసుకుంటారు. అందుకే ఈ చెక్కుని నేనే వెళ్ళి ఇస్తాను. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. వెళ్ళండి. అలాగే. ఒరేయ్, నువ్వు వెళ్ళిస్తే చీప్ అయిపోవు. లేదే, ఇంకా రిచ్ అవుతాను. ఎలారా? నువ్వు తిరుగు. ఎలా? 5 లక్షల్ని 50 లక్షలు చేసుకున్నావా? మరి ఆ అప్పన్న వాళ్ళకేమిస్తావు? ఇస్తాను. ఇవ్వాల్సింది స్ట్రాంగ్గా ఇస్తాను. ఏంటి ధరణి, ఎప్పుడు చలాగ్గా ఉండేదానివే, ఇంత డల్లుగా ఉన్నావు. నాకు నచ్చటం లేదు. నాన్న పరిస్థితి నీకు తెలిసిందే కదా. మరి నాన్నకి బాగయ్యేంతవరకు నేనెలా బాగుంటాను చెప్పు? పని గురించి ఎందుకు పరిచయం ఆడుతున్నావు? ఏ పనైనా ప్రాణం బట్టి చేస్తావు. అలాంటి నీకోసం ఆ పని నిన్ను ఎత్తుకుంటూ వస్తుంది. కావాలంటే చూసుకో. వెళ్ళు, ఇంకా ఫాస్ట్గా వెళ్ళు. బా, కొంచెం స్పీడ్గా నడుపునైనా. వెళ్తున్నా, తగ్గేదే లేదు. చూడు, 80లోనే ఉన్నావు ఇంకా.
అమ్మా మీకు దండం పెడతాను, మీది కారు తోలే వయసు కాదమ్మా. ఏదైనా జరిగితే అమ్మగారు నన్ను చంపేస్తారు. దయచేసి కారు ఆపేయండి అమ్మా. ఏయ్ ముందు నోరు మూసుకుని కూర్చో. ఎప్పటి నుంచో కార్ డ్రైవ్ చేయాలనుకుంటున్నాను, ఆ ఛాన్స్ ఇప్పుడు వచ్చింది. అమ్మా నా మాట వినండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. ఏయ్ నోరు మూసుకోమన్నానా? చూడు, ఇక నుంచి రోజు బయటికి రాగానే నువ్వు ఇలాగే కారు ఇవ్వాలి. ఇవ్వలేదనుకో, మా అత్తయ్యకి నీ గురించి బ్యాడ్గా చెప్పి నీ ఉద్యోగం పోయేలా చేస్తాం. అంత పని చేయకండి అమ్మా. అయితే కామ్గా కూర్చో. అమ్మా ఎవరు వస్తున్నారమ్మా, చూసుకోండి. ధరణి ఎదురుగా చూడు. Idiot! తప్పు. ధరణి ఎదురుగా చూడు, కారు వస్తుంది. అంజీ, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నీకేం కాలేదు కదా ధరణి? ఏయ్, కళ్ళు నెత్తిన పెట్టుకుని కారు నడుపుతున్నారా? నువ్వా? అయితే మీకింకా బుద్ధి రాలేదన్నమాట. ఏం కూసవే? అమ్మా ఆగండి అమ్మా, గొడవ ఎందుకమ్మా? అమ్మా మీకేం కాలేదు కదా? ఏయ్, దారిన పోయే దరిద్రానికి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు. దాని పొగరికి ఈ మాత్రం శాస్తి జరగాల్సిందేలే. పొగరున్నది నాకు కాదు, కన్నవాళ్ళు ఉన్నవాళ్ళు అన్న అహంకారంతో కళ్ళు మూసుకుపోయి మీరు ప్రవర్తిస్తున్నారు చూడండి, అది పొగరంటే. ఏయ్ ఇదేమన్నా గుడి అనుకున్నావా? నువ్వేం చెప్పినా వినడానికి. ఇక్కడ నువ్వు మేము సమానం కాదే. నువ్వు మాకంటే ఎప్పటికీ తక్కువ దానివే. తక్కువ ఎక్కువ అనేది మనుషుల్ని బట్టి కాదు, ఎదుటి వాళ్ళకి ఇచ్చే మర్యాదని బట్టి ఉంటుంది.